హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఖర్జూరతో నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఖర్జూరతో నువ్వుల లడ్డు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ లడ్డుని 10 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నువ్వులని వేయించుకోవాలి. మంట సిమ్ములో పెట్టేసి ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు నువ్వులను పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో గుప్పడాన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న నువ్వులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బౌల్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు గింజలు తీసుకొని చిన్నగా కట్ చేసిన ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఈ ఖర్జూర మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఖర్జూర ఇలా మెల్ట్ అవుతున్న సమయంలో పొట్టు తీసి చిన్నగా చేసిన పల్లీలను ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఖర్జూర జిగురు అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఖర్జూర ఇలా అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఇప్పుడు వేసుకోవాలి. ఖర్జూరతో నువ్వుల పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోండి. మొత్తాన్ని కూడా ఇలాగనే లడ్డూలు చుట్టేసుకోవాలి. నాకైతే ఈ సైజులో 10 లడ్డూలు వచ్చాయి. ఈ లడ్డూలను డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చిందా ఈ ఖర్జూరతో నువ్వుల లడ్డు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.